గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మీరందరూ కూడా ఏం చేస్తారంటే అమ్మా, ఎవరెవరైతే ఇంకా అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి వెళ్ళి స్టార్ట్ ఇంటర్న్షిప్స్ అన్నది క్లిక్ చేయలేదు, వాళ్ళ యాప్షీ పోర్టల్లోకి సైన్ ఇన్ అవ్వండి అమ్మా. స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళి సో మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. సో దీని పర్పస్ ఏంటంటే, సో చాలా మందికి మీరు అంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించిన ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకున్నారు. ఐఐసి పోర్టల్లో మ్యాపింగ్ జరిగింది. తర్వాత మీ ఇంటర్న్షిప్స్ అన్నవి అప్రూవ్డ్ అయ్యాయి. మీ ఇంటర్న్షిప్స్ అప్రూవ్డ్ అయ్యాయి. బట్ మీరు ఇంకా స్టార్ట్ ఇంటర్న్షిప్ అన్నది మీ సైడ్ నుంచి మీరు క్లిక్ చేయలేదు. మీరు స్టార్ట్ ఇంటర్న్షిప్ అన్నది క్లిక్ చేసిన తర్వాత అవి మీ కాలేజ్ లాగిన్ లోకి వెళ్తాయి అన్నమాట. ఓకేనమ్మా? సో ఇలా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లైడ్ ఇంటర్న్షిప్స్, అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ కనిపిస్తుంది. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి వెళ్ళండి. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ దగ్గర సో మీకు ఇక్కడ స్టార్ట్ అన్నది కనిపిస్తుంది అనమాట. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లో స్టార్ట్ అన్నది కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్లయితే గనక సో ఇలా మీకు వస్తుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు స్టార్ట్ ది ఇంటర్న్షిప్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇంటర్న్షిప్ ఆల్రెడీ స్టార్టెడ్ మీకు పైన వస్తుంది చూడండి, ఇంటర్న్షిప్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఫస్ట్ టైం మీరు స్టార్ట్ క్లిక్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇంటర్న్షిప్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ టైం ఒకవేళ క్లిక్ చేస్తున్నట్టయితే సో ఇంటర్న్షిప్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి గ్రీన్ కలర్ అన్నది మీకు డిస్ప్లే అవుతుంది పైన మెసేజ్. సో ఇప్పుడు చూడండి, ఆరెంజ్ కలర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది పైన, ఇంటర్న్షిప్ ఆల్రెడీ స్టార్టెడ్ అని వస్తుంది. సో మీకు ప్రాసెస్ ఒకటే జస్ట్. సో ఐఐసి పోర్టల్ లో స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళండి. స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్, అప్లైడ్ ఇంటర్న్షిప్స్, అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి వెళ్ళండి. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి వెళ్ళిన తర్వాత అంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు ఫుడ్ టెక్నాలజీస్, టూరిజం అండ్ ట్రావెల్, శాప్, అబాప్, సో ఇలా మీకు డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ సంబంధించిన కోర్సెస్ అని ఉంటాయి. మీరు ఏవైతే ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకున్నారో అది అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి వస్తుంది. ఈ అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి వచ్చిన తర్వాత మీ సైడ్ నుంచి మీరు చేయవలసింది ఏంటంటే స్టార్ట్ అన్నది క్లిక్ చేయడం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టార్ట్ క్లిక్ చేయనట్లయితే ఇప్పటిదాకా సో మీరు క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ మెసేజ్ వస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్ట్ క్లిక్ చేసేసి ఉంటే కనుక ఆరెంజ్ కలర్ మెసేజ్ వస్తుంది. సో ఇది సరి చూసుకోండి. మొత్తం అందరూ కూడా ఈవేళ ఇవి ఒకసారి చెక్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఇంటర్న్షిప్ అనేది క్లిక్ చేయండి. సో ఒకవేళ ఇంకా ఎవరికైనా అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి ఇది రాకపోయినట్లయితే అప్లైడ్ ఇంటర్న్షిప్స్ లోకి ఉంటుంది ఇది. సో అప్లైడ్ ఇంటర్న్షిప్స్ లో ఉండి అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ లోకి రాదనమాట. సో అలా ఎవరికైనా ఉండుంటే గనక వాళ్ళు ఏం చేస్తారంటే సో ఈ వేళ అంతా చూడండి, ఈ వేళ రేపు చూడండి, మాక్సిమం టుమారో ఆఫ్టర్నూన్ కల్లా, అంటే 29th January ఆఫ్టర్నూన్ కల్లా మీకు అప్రూవల్ లోకి వచ్చేస్తాయి అవన్నీ కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా అప్రూవల్ అనేది అవ్వకపోతే టుమారో మీరు గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఓకేనా? మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ మీ గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఓకే అమ్మ? సో థ్యాంక్ యూ.